చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధమైనటువంటి పూర్ణమైన ప్రతిభలతో అజ్ఞాపనం చేయవచ్చు వింటూగా ఉంది. చాలండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించిన గాక. ప్రార్థించుకుందాం. అందరూ తల్లవచ్చినట్లయితే ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు స్తోత్రాలు ప్రభా. దేవా, ఉదయకాలం సమయంలో ప్రభా మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వెళ్ళిన వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగన మీ యొక్క వాక్యం ప్రభా ప్రకటించబోచుండగా తండ్రి, నా నోటిని ప్రభా మీ ఊరగా వాడుకోండి ప్రభా. అయా నీ వాగ్దానం చేసి ఉన్నావు ప్రభా. అయా నీ నోట నా మాట ఉంచి నా చేతి నీళ్ళు నేను కప్పుదాన్ని వాగ్దానం చేసి ఉన్నావు ప్రభా. ఈ సమయాన్ని ప్రభా ఆ వాగ్దానం నెరవేర్చుగా అక్కడ వేడుకుంటూ ఇదిగేనా నన్ను మీ సిలువు చాటున మరుగుపరిచి ప్రతి ఒక్కరితో ప్రభా మీరు మాట్లాడదురుగా అక్కడ వేడుకుంటూ ఇదేనా ఒక ఆత్మ అయిన ప్రభా యొక్క నాయన కూడిక ద్వారా రక్షింపబడుతుందని ప్రభా నేను నమ్ముతున్నాను ప్రభా. ఇదేనా సహాయం చేసి కృప చూపించి కనికరించి కాక వేడుకుంటూ నజరుడైన యేసుక్రీస్తునామమున మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి సంఘానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి దేవుడు మనం ప్రేమించి మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనం అందరం దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. మరి మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మరి పోయిన వారం చెప్పాను నేను మీకు, మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి, మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పాను. చేస్తున్నామని చెప్పి తలలోపారు. సరే ఏమని ప్రార్థన చేస్తున్నారో చెప్పండి అని చెప్తే, వర్తమానం అయిన తర్వాత చెప్పండి అని చెప్తే, ఏమండి ఒకరు కూడా వచ్చి చెప్పట్లేదు మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాము, ఈ విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాం అని చెప్పి. మరి ఈ రోజైనా మరి చూస్తాను, మరి ఆరాధన అయిన తర్వాత మీరు నా కోసం ఏమని ప్రార్థన చేస్తున్నారో మరి నేను కూడా వినాలని ఆశపడుతున్నాను. మరి అందరూ స్త్రీలే వచ్చారు, ఏమండి ఇటు సైడ్ అంతా నిండిపోయింది, ఇటు సైడ్ రాలేదు. మరి పురుషులందరూ కూడా మరి రావాలని మరి నా వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేస్తున్నాను. మరి ఈరోజు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం అపోస్తలుడైన పౌలు రచించిన ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 18వ వచనం దాకా చదువుకున్నాను. అందులో 12వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమునున్న దురాత్మక సమూహంతో పోరాడుతున్నాము. ఏమండి, ఒక నిజమైన క్రైస్తవుడికి పోరాటాలు ఉంటాయి. ఎందుకని? అతడు ఈ లోకంతో కలిసిపోడు కాబట్టి, అపవాదితో కలిసిపోడు కాబట్టి, అతడు తను తాను ప్రత్యేకించుకుంటాడు కాబట్టి ఒక నిజమైన క్రైస్తవుడికి పోరాటాలు ఉంటాయి. ఏమండి, ఒక క్రైస్తవుడు నాకు ఎటువంటి పోరాటాలు లేవు, నాకు ఎటువంటి శ్రమలు లేవు అని చెప్తే ఆ వ్యక్తి లోకంతో కలిసిపోయాడు, అపవాదితో లాలూచి పడిపోయాడు, అపవాదితో కాంప్రమైజ్ అయిపోయాడు, అపవాదితో స్నేహం చేస్తాడు ఆ వ్యక్తి. ఏమండి, ఇంత మీకు ఆధ్యాత్మిక సంబంధమైన పోరాటాలు ఉన్నాయా? మీకు ఏమండి, మీకు పోరాటాలు ఉన్నాయా? మనకు గనక పోరాటాలు ఉంటే మనం సరైన మార్గంలో వెళ్తున్నామని అర్థం. మనకు గనక పోరాటాలు లేకపోతే లోకంతో కలిసిపోయామని అర్థం. చచ్చిన చేపంట సముద్రంలో ఎదురు ఈదలేదు. ఏమండి, అది ఒడ్డు కట్టుకొని చేస్తుంటది. అదే బ్రతుకున్న చేప అయితే సముద్రానికి ఎదురు ఈదుతుంది. ఏమండి, చచ్చిన చేప ఒడ్డుకు వచ్చేస్తుంది, బ్రతుకున్న చేప ఎదురు ఈదుతుంది. అలాగే క్రైస్తవుడు పోరాటంలో ఏమండి ఎదురు ఈదుకుంటా వెళ్తా ఉంటాడు. ఏమండి, యేసు ప్రభువు వారు చెప్తారు, ఏమండి ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును, ఈ లోకంలో మీకు పోరాటాలు కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకోండి, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. ఏమండి,
చాలా మంది చెప్తుంటే విన్నాను, యేసు ప్రభువు నమ్ముకుంటే ఎటువంటి పోరాటాలు లేవంటున్నారు, చాలా మంది ఎటువంటి శ్రమలు లేవంటున్నారు. అది కాదు, అది సరైన విధమే కాదు. ఏమండి, మనం పోరాటాల్లో ఉంటాం. అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటారు, మంచి పోరాటము పోరాడుతుని నా పరుగు కడముట్టించుతుని నా విశ్వాసం నేను కాపాడుకుంటుని అంటాడు. ఒక క్రైస్తవుడు మంచి పోరాటం పోరాడాలి. ఏమండి, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి లేఖ రాస్తూ, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు వలె నీవు కూడా నాతో కలిసి శ్రమ అనుభవించుమో, నాతో కలిసి పోరాడుము అని చెప్తారండి. ఏమండి, దైవజమైన ఆర్ఆర్కే మూర్తి గారు అంటారు, రాయసం రాధాకృష్ణమూర్తి గొప్ప దైవజుడు ఆయన ఏమంటారంటే, ఏమండి, క్రైస్తవ జీవితం అనేది పూల పాన్పు కాదు. క్రైస్తవ జీవితం అనేది పూల పాన్పు కాదు, అది యుద్ధ భూమే. ఈ భూలోకంలో ఉన్నంతసేపు మనం యుద్ధము చేస్తూనే ఉండాలి. ఎవరితో యుద్ధం చేయాలి? మనం పోరాడేది శరీరతో కాదు, రక్త మాంసములతో కాదు. ఏమండి, అపవాదికి గనక శరీరం ఉంటే, ఏమండి, అపవాదికి శరీరం ఉంటే ఒక కర్ర తీసుకొని అందరం చిత్తపట్టచ్చు. అపవాది కనుక శరీరం ఉంటే, ఏమండి, గన్ను తీసుకొని AK-47 గన్ను తీసుకొని టప 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 కాల్ చేయొచ్చు. ఏమండి, అపవాది కనుక శరీరం ఉంటే, ఏమండి, ఒక పెద్ద బాంబు తీసుకొని అపవాది మీద వేసేయచ్చు. గనిమీన పాడులో సంఘం అంతా తలా 10,000 వేసుకొని ఒక మంచి అటామిక్ బాంబ్ పద్ధతి కొనుక్కొని అపవాది మీద వేసేసామనుకో, ఏమండి, అంతటితో అయిపోయింది. కానీ మనం పోరాడుతుంది శరీరతో రక్త మాంసంతో కాదు, మరి ఎవరితో? ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ వాయుమండలములోన దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాము. ఏమండి, మనం ఎవరితో పోరాడుతున్నాం అంటే చెప్పాలంటే అపవాదితోనూ వాటి యొక్క అనుచరులతో మనం పోరాడుతున్నాము. ఏమండి, దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే, అపవాదంట, ఏమండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదాని వెతుకుచూ తిరుగుతున్నాడు. ఏంటంట? మీ విరోధి అయిన అపవాది. అపవాది మీకు విరోధా లేకపోతే స్నేహితుడా? మనకి ఎవరండి అపవాది? మనకి అపవాది విరోధి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహాన్ని వెతుకుతూ తిరుగుతున్నాడంట. ఒక మనుష్యుణ్ణి పాడు చేయాలని చెప్పి వెతుకుతూ తిరుగుతున్నాడు. మరి ముఖ్యంగా క్రైస్తవుని పాడు చేయాలని అపవాది వెతుకుతూ తిరుగుతున్నాడు. అపవాది దేవుణ్ణి ఏమీ చేయలేడు. అపవాది, వింటున్నారా, అపవాది దేవునితో పోరాడలేడు. అందుకని చెప్పి దేవునికి ఎలా అయినా సరే దుఃఖాన్ని కలుగు చేయాలని చెప్పి తన స్వరూపంలో తన పోలికతో చేయబడిన మానవుడిని అపవాది ఎప్పుడు కూడా శ్రమల పాలు చేస్తుంటాడు. ఆ విధంగా దేవుడు దుఃఖపడతాడు. కాబట్టి అపవాది యొక్క గురి ఎప్పుడైనా సరే, ఏమండి, ఒక వ్యక్తిని ఏ విధంగా అయినా లొంగ తీసుకొని ఆ వ్యక్తిని పాతాళంలోకి తీసుకువెళ్ళడానికి అతను గురి. అపవాదికి వేరే పని ఏమి లేదండి. ఊరికి అటు ఇటు తిరుగుతుంటాడు. క్రైస్తవులకు వచ్చి వాడిని బాధపెట్టి ఎలా అయినా సరే తనతో పాటు పాతాళానికి తీసుకెళ్ళాలని, ఏమండి, విశ్వ ప్రయత్నాలన్నీ చేస్తుంటాడండి. ఏమండి, అపవాదికి బైబిల్లో రకరకాల పేర్లు ఉన్నాయి. ఓ పేరు చెప్తారా? అపవాదికి ఇంకో పేరేంటి? అపవాదిని సాతాను అంటారు కదండి. ఏమండి, అపవాదిని సాతాను అంటారు. ఏమండి, వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, అపవాది మోసగాడు, అపవాది తంత్రగాడు, ఏమండి, అపవాది నరహంతకుడు, అపవాది దొంగ దోచుకునేవాడు, ఏమండి, అపవాది అబద్ధికుడు. అపవాదంట బైబిల్ తప్పు అంటాడంట, బైబిల్ అబద్ధం అంటాడు అపవాది. యేసుక్రీస్తు అబద్ధం అంటాడు. ఏమండి, మోక్షానికి మార్గం యేసుక్రీస్తే అని చెప్తే అపవాది ఏం చెప్తాడు? మోక్షానికి మార్గం యేసుక్రీస్తు ఒక్కటే కాదు, అనేకమైన మార్గాలు ఉంటాయని చెప్తాడండి అపవాది. ఏమండి, అపవాది అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు అంట. ఏమండి, అది చూడొద్దులేండి. అపవాదంట అబద్ధానికి జనకుడు అంట. బైబిల్లో మొట్టమొదటి అబద్ధం ఆడిన ఎవరు?
ఆదామా అవ్వ? అపవాదే బైబిల్లో మొట్టమొదటి అబద్ధం ఆడింది. అబద్ధానికి జనకుడు కదా, అబద్ధానికి జనకుడు కదా అపవాది. వాడే మొట్టమొదటిగా అబద్ధం ఆడింది. దేవుడైన యెహోవా ఆజ్ఞాపిస్తాడు ఆదాము అవ్వల గారికి ఏమని? ఈ ఏదైనా తోటలో ఉన్న వృక్షాలకు వచ్చిన ప్రతి ఒక్క ఫలాన్ని మీరు తినొచ్చు, కానీ మంచి చెడులో తెలివినిచ్చే ఒక వృక్షం యొక్క ఫలాన్ని మీరు తినకూడదు. ఏమండి? ఆ ఫలాన్ని తిన్న వెంటనే మీరు నిశ్చయముగా చచ్చెదరు అని చెప్తాడండి. కానీ అపవాది ఏం చెప్తాడు? మీరు చావనే చావరని చెప్తాడండి. దేవుడేమో మీరు నిశ్చయంగా చచ్చెదరు అంటాడు. అపవాది ఏం చేస్తాడంటే మీరు చావనే చావరని చెప్పి ఏమని చెప్తాడు. మీరు దేవుని దూతల వలె అయిపోతారు, మీ కళ్ళు తెరవబడతాయని చెప్పి రకరకాల ప్రలోభాలు పెట్టి ఏ విధంగా అయినా సరే అవ్వ చేత ఆ పండుని తినిపిస్తాడండి. ఏమండి? మన చేత కూడా రకరకాలైన అబద్ధాలు చెప్పి మన చేత కూడా రకరకాల వాటిని తినిపిస్తాడు. ఏమండి? రకరకాల వాటిని చేపిస్తాడు. ఏమండి? అపవాది యొక్క టైటిల్ నరహంతకుడు, వాడు యుక్తి కలిగిన వాడు. ఏమండి? దేవుడు మనం ఏమంటాం? దేవుడు ప్రేమాస్వరూపి, అత్యంత కృప కలిగిన వాడు, అటువంటి దయ కలిగిన వాడు, ఏమండి కరుణ వాత్సల్యత కలిగిన దేవుడు. కానీ అపవాదిని ఏమంటారు? అపవాది నరహంతకుడు అంట, కసాయేవాడంట. వాడికి జాలి దయ లేదు, ఏమంటే వాడికి కరుణ లేదు, వాడికి వాత్సల్యత లేదు. కానీ మనం నమ్ముకున్న దేవుడు కరుణ వాత్సల్య కలిగిన దేవుడు. ఏమండి? అపవాది దొంగ, వాడు దోచుకున్నవాడు. ఏమండి? ఏమండి? అనేక మనుష్యుల యొక్క అందాన్ని దోచుకుంటున్నాడు, అనేక మనుషుల యొక్క ఆస్తిని దోచుకుంటున్నాడు. అమ్మ చివరిలో వింటున్నారా? ప్రసన్న అమ్మ వింటున్నావా? ఏమండి? అనేకమైన ఏంటి అందాన్ని దోచుకుంటాడు, ఆస్తిని దోచుకుంటాడు, ఆరోగ్యాన్ని దోచుకుంటాడు. ఏమండి? మనుష్యుల యొక్క ఆత్మను దోచుకుంటున్నాడు. అర్థమవుతుందా? ఏమండి? అనేక మంది యవనస్తులు, స్త్రీలు, పురుషులు 30 సంవత్సరాలకు వచ్చేసరికి అడ్డం పడిపోతున్నారు. దేనికి? పాపం వల్ల వచ్చు జీతం మరణం, పాపమిచ్చు బేట రోగమే. ఏమండి? 30 సంవత్సరాలు వచ్చేసరికి రోగాలు పడిపోతున్నారు. పాపం చేసి చేసి ఏమంటే తినటం, ఏమంటే త్రాగటం. ఏమండి? పాపం వల్ల వచ్చే జీతం మరణం, ఆరోగ్యాలు పోతున్నాయి, అనేకమైన అందం పోతుంది. ఏమండి? యవన కాలంలో స్త్రీలు కానీ పురుషులు కానీ ఎంత అందంగా ఉంటారండి. ఏమండి? ఈ కాలంలో 15 సంవత్సరాలు వచ్చేసరికి ముసలాళ్ళు అయిపోతున్నారు. చిన్నపిల్లలు కూడా 15 సంవత్సరాల పిల్లలకి బీపీలు, షుగర్లు, థైరాయిడ్, నడుము నొప్పి అంటున్నారండి. ఏమండి? అనేక మందిని ఆస్తిని కొల్లగొట్టాడు అపవాది, రకరకాల వాటికి బానిసలు చేసి. ఏమండి? అనేక మంది తిండిపోతులయ్యి ఆస్తులు అమ్ముకుంటున్నారు, అనేక మంది నిద్రపోతులయ్యి ఆస్తులు అమ్ముకుంటున్నారు, అనేక మంది త్రాగుబోతులయ్యి ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఏమండి? అపవాది దొంగ, దోచుకున్నవాడు. ఏమండి? అనేక మంది ఆత్మలు దోచుకుంటున్నాడు అపవాది. సరే, ఇవన్నీ దోచుకున్నా పర్లేదు, ఈ లోక సంబంధమైనవి. ఆత్మలు దోచుకుంటున్నాడు అపవాది. అర్థమవుతుందా? ఏమండి? యేసు క్రీస్తు ప్రభువు వారు శిలువ మీద పలికిన 7వ మాట ఏంటి? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఏమంట? నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అంటారు. మనం దేవునిలో ఉంటే ఏమంటే మన ఆత్మని మన దేవుని చేతికి అప్పగించుకుంటాము. లేకపోతే అపవాది వచ్చి ఏమంటే మన ఆత్మను తీసుకెళ్ళిపోయి నరకంలో పడే అవకాశం ఉంది. వాడు దొంగ, దోచుకున్నవాడు. కాబట్టి మనం ఏం చేయాలి? అపవాదితో పోరాడాల్సిందే. ఏమండి? వింటున్నారా? మన అపవాదితో పోరాడాల్సిందే. ఒకవేళ అపవాదితో మనం పోరాడితే అపవాది ఏమండి పోరాడకపోతే అపవాది మనతో పోరాడతాడు. ఏమండి? మనం లొంగ తీసుకొని మనం తనకి బానిసలుగా చేసుకుని ఏమండి చివరికి పాతాళంలో పడేస్తారు. ఏమండి? మనం ఎవరితో పోరాడాలా? దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదురించుడి. ఏమమ్మా అంటున్నారా? ఒక ఆయనకంట త్రాగుడు అలవాటు ఉందంట. త్రాగుడు మద్యానికి బానిసయ్యాడంట. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి బాధపడ్డాడంట. పాస్టర్ గారు త్రాగుడు నేను బానిసయ్యాను, ఏం చేయమంటారు పాస్టర్ గారు అంటే,
ఒకే ఒక మాట ప్రార్థన చేయ, అపవాది నా వెనక్కి పోను. ఏమన్నా ఉన్నాడు పాస్టర్ గారు? అపవాది నా వెనక్కి పోను, అపవాది పారిపోతాడు అంటాడు. ఆ వ్యక్తి త్రాగపోయే వ్యక్తి మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత కనిపిస్తాడు పాస్టర్ గారికి మళ్ళీ తాగి. ఏందయ్యా నేను చెప్పాను కదా అపవాది వెనక్కి పోనన్నాం కదా, నువ్వేంది మళ్ళీ తాగే వచ్చావు అంటే, పాస్టర్ గారు నేను మీరు చెప్పినట్టే అపవాది నా వెనక్కి పో అన్నాడు, అపవాది నా వెనకాలకు వచ్చి నన్ను ఒక తోపు తోశాడు, వెళ్ళి బ్రాందీ షాప్లో పడ్డాను అన్నాడంట. ఏమండి అలా ఇష్టం వచ్చినట్టు మన పాటికి మనం పోరాటానికి లేదు. ఏమండి ఒక సైనికుడు భూమి మీద ఒక రకంగా పోరాడతాడు, ఆర్మీ వాళ్ళు. ఏమండి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఒకలాగా పోరాడతారు, నేవీ వాళ్ళు ఒకలాగా పోరాడతారు. ఏమంటే ఒక క్రైస్తవుడు ఏ విధంగా పోరాడాలనేది ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడినది. ఏమంటే మనం కూడా చదువుకున్నాం కదా, 6వ అధ్యాయం 10 నుంచి 18వ వచనం దాకా చదువుకున్నాం కదా. ఒక క్రైస్తవుడు అపవాదితో ఏ విధంగా పోరాడాలో ఏమండి అపోస్తలుడైన పౌలు గారు రాసి ఉన్నారు. ఏమండి 6 విషయాలు రాస్తున్నారు. ఏమండి పోయిన వారం కాకుండా పోయిన వారం 3 విషయాలు గుర్తుపెట్టుకోమని చెప్పా, గుర్తుందా? న్యాయముగా నడుచుకున్నటయో, కనికరమును ప్రేమించుటయో, దీన మనస్సు కలిగిన దేవుని ఎదుట నడుచుకుంటే అని చెప్పాను కదా. మరి పోయిన వారం ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పా. ఏ విషయం? దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. అదేవిధంగా ఈ వారం మనం ఒక 6 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే బైబిల్లో పైన కింద అట్లా రాయబడింది. నేను ఒక ఆర్డర్లో చెప్పడానికి, ఈజియెస్ట్ వేలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. మొదటిగా ఏంటంటే తలకు రక్షణ అనే శిరస్త్రాణం. రక్షణ అనే శిరస్త్రాణం. ఏమండి ఇక్కడ చెస్ట్కి గుండె దగ్గర నీతి అనే మైమరువు, ఎడమ చేతికి విశ్వాసం అనే డాలు, కుడి చేతికి ఆత్మ ఖడ్గం, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం, నడుముకి సత్యం అనే దట్టి, కాళ్ళకి సిద్ధ మనస్సు అనే జోడుతో. ఏమండి గుర్తుపెట్టుకుంటారు ఆ మాటలు? తలకి రక్షణనే శిరస్త్రాణం. హెల్మెట్ చాలా ముఖ్యమైనది. ఏమండి బైక్ డ్రైవింగ్ చేసే వాళ్ళు ఏం పెట్టుకోవాలి? తలకి హెల్మెట్ పెట్టుకుంటారు. క్రికెట్ ఆడేవాళ్ళు హెల్మెట్ పెట్టుకుంటారు తలకి, తెలుసు కదా. MS ధోని, విరాట్ కోహ్లీ, ఏమండి వీళ్ళందరూ హెల్మెట్ ధరిస్తారు. ఒకవేళ హెల్మెట్ ధరించకపోతే బాల్ స్పీడ్గా వచ్చి తల తగిలిద్ది. తల తగిలితే ఏమైంది? ప్రాణం పోయిద్ది. అలాగే అపవాది కూడా ఫస్ట్ గురి పెట్టేది మన తలకే. మన తల లోపల దూరిపోతాడు అపవాది. దూరిపోయి మన శరీరానంతా కైవసం చేసుకొని నడిపిస్తుంటాడు. ఏమండి అనేక మందికి రక్షణ అనే శిరస్త్రాణం లేదు. ఏమండి విత్తువాని ఉపానంగా నేను చెప్పి ఉన్నాను కదా, ఆ రోజు మనం ధ్యానించుకుని ఉన్నాం కదా. అపవాది వచ్చిందంట హృదయంలో ఉన్న వాక్యము దొంగిలించేస్తుందంట. ఎందుకని? ఆ వ్యక్తి రక్షణ పొందకుండా. ఏమండి దేవుడు వాక్యం ఏం సెలవుస్తుందంటే, నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. పేతురు గారు చెప్తారు, రక్షణ ఎవరి వలన కలుగుతుంది? ఏమండి ఆకాశమున ఏ నామం బట్టి రక్షణ లేదు, భూమి మీద వేయబడిన ఏ నామం వల్ల, మనుషుల్లో వేయబడిన ఏ నామం వల్ల రక్షణ లేదు. ఏమండి యేసు క్రీస్తు నామములోనే రక్షణ. ఏమండి పాప క్షమాపణ, విమోచన. ఏమండి మరి పౌలు గారి దగ్గరికి ఒక సైనికుడు వచ్చి అడుగుతాడంట, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అపోస్తలుల కార్యాలయం ఉంటుంది, వినే ఉంటారు కదా. అపోస్తలుల కార్యాలయం ఉంటుంది. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? ప్రభు అయిన యేసు క్రీస్తు నందు విశ్వాసముంచుము, దేవుడు ఇంటివారు రక్షణ అనే శిరస్త్రాణం కలిగి ఉంటాడు. ఏమండి నీవు రక్షింపబడితే నీ కుటుంబంతో సహా రక్షింపబడతారు. జనవరి 1వ తారీఖు నేను ఒక మాట చెప్పి ఉన్నా. అమ్మా వింటున్నారా వెనకాల? అమ్మా వింటున్నారా వెనకాల? జనవరి 1వ తారీఖు నేను ఒక మాట చెప్పా. అది ఏమిటంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలని.
కుటుంబ ప్రార్థన లేని కుటుంబాలు ఫలించమని కూడా చెప్పి ఉన్నా. మరి మీ ఇంట్లో ఎంత గృహాల్లో కుటుంబ ప్రార్థన ఉందో లేదో మరి ఏముందండి? ఒక 10 నిమిషాలు పాటలు పాడుకోండి, ఒక 10 నిమిషాలు వాక్యం చదువుకోండి, లేకపోతే వాక్యం వినండి. ఏమండి? ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. అదే కుటుంబ ప్రార్థన. ఎవ్వరు మా ఇంటి యజమాని రావట్లేదు, మా పిల్లలు సహకరించట్లేదు అనద్దు. ఏమండి? మీరు మాత్రమే మోకరించి ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, పాటలు పాడుకోండి. ఏమండి? మన కుటుంబానికి రక్షణ అనే శిరస్త్రానం దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడే దేవుడు మాకు ఏం సెలవుస్తుందంటే, ఇదిగో ఇదియే మిక్కిలి అనుకూల సమయము, ఇదియే రక్షణ దినం. ఏమండి? నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని వస్తున్నా, అయ్యా గనివేలు పాడులో అయ్యా ఈరోజు ఒక్కళ్ళన్నా రక్షణ పొందాలా అని చెప్పి రాత్రి నుంచి ప్రార్థన చేస్తానే ఉన్నా దారిలో వచ్చేదాకా. ఏమండి? రక్షణ అనే శిరస్త్రానం ఉండాలి, లేకపోతే అపవాది మన తల్ల దూరిపోతాడు. ఆ తర్వాత నీతి అనే మైమరడు, ఇంకా చెప్పాలంటే నీతి అనే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అంటారు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తెలుసా మీకు? సైనికుడు కాల్చేటప్పుడు బుల్లెట్ లోపలికి వెళ్లకుండా, గుండెకి తగలకుండా, శరీరానికి తగలకుండా అది అడ్డుపడుతుంది. ఎమ్మెల్యేస్, ఎంపీస్, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళందరూ బుల్లెట్ ప్రూఫ్ కార్లను వాడతారు. ఎందుకంటే ఒక వ్యక్తి కాల్చినప్పుడు ఆ బుల్లెట్ అద్దం లోపకుండా వెళ్ళదు. ఆ బుల్లెట్ ఏమండి? అపవాది కూడా 2 బుల్లెట్లు కాలుస్తాడు, శరీరాశ నేత్రాశ అనే బుల్లెట్లు కాలుస్తాడు. ఆ బుల్లెట్లు మనకు తగలకుండా నీతి అనే మైమరు అడ్డుగా ఉంటుంది. ఏమండి? అర్థమవుతుందా? నీతి అనే మైమరువు ఆ శరీరాశ నేత్రాశ అనేది మన హృదయంలోకి పడకుండా అడ్డుకుంటుంది. ఏమండి? అది ఎవరి నీతి? నీతి అనే మైమరువు అని చెప్తున్నాం కదా, అది ఎవరి నీతి? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అది నీ నీతి నా నీతి అయితే ఎందుకు పనికిరాదు? ఏమండి? దేవుడు మనల్ని కలువలగిరిలో ఏమండి శిలువ మీద రక్తం కార్చిన నీతి అది, అందుకనే రాలేదు. ఆ నీతి అనే మైమర పంట దేవుడి వాక్యాన్ని లోపలికి రాణిస్తుంది. ఏమండి? దేవుని పాటల లోపలికి రాణిస్తుంది, ప్రార్థన లోపలికి రాణిస్తుంది. కానీ ఆ నీతి ఏమండి దేన్ని రాణించదు? అపవాది సంబంధమైన మాటలు, అపవాది సంబంధమైన చేతల్ని లోపలికి రానివ్వదు ఆ నీతి. ఏమండి? అదేవిధంగా విశ్వాసం అనే ఎడమ చేతికి ఏం ధరించుకోవాలా? విశ్వాసం అనే డాలు. అమ్మా వింటున్నారా? విశ్వాసమే డాలు. దేవుని వాక్యం ఏం సెలవుస్తుందంటే, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. యేసుక్రీస్తు గురించి అయినా, యేసుక్రీస్తు యొక్క మాటలైనా వింటే మనకి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేంట అసాధ్యం. క్రియలు లేని విశ్వాసం మృతము. బైబిల్లో ఒక అధ్యాయం మొత్తం, కొత్త నిబంధనలో ఒక అధ్యాయం మొత్తం విశ్వాసం గురించి రాయబడింది. అది ఏ అధ్యాయం? బైబిల్లో మనం ఒకసారి చెప్పను, బైబిల్లో కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు అనేకమైన పత్రికలు రాశారు. అందులో ఒక అధ్యాయం మొత్తం విశ్వాసముల గురించి రాయబడింది. అదే అధ్యాయం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక. ఏది మీరు కొత్తగా చూస్తున్నారు ఏంటి? 206వ పేజీ నెంబర్ అండి. 11వ అధ్యాయం మొత్తం విశ్వాసం గురించి రాయబడింది. మొదటి వచనం చదవండి ఎవరైనా. అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉన్నది. ఏమంటే విశ్వాసమును బట్టంట కయ్యను హేబేలు గారు కయ్యను కంటే శ్రేష్టమైన బలి అర్పించారంట. విశ్వాసమును బట్టి నోవహు ఓడ కట్టించాడంట. అది వరకు సముద్రం, అది వరకు వర్షం లేదు భూమి మీద. అంతకు ముందెప్పుడు
వర్షం లేదు భూమి మీద, అయినప్పటికీ విశ్వాసంతో కూడా కట్టాడు. మోషే గారంట, వింటున్నారా, మోషే గారంట విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. ఏమంటే అపవాది ఎప్పుడు కూడా మనకు విశ్వాసాన్ని పాడు చేయాలని వస్తాడు, మన విశ్వాసం అనే ఓడను బద్దలు చేయాలని చూస్తాడు అపవాది. ఏమండి ఆర్థిక ఇబ్బందులని, ఏమండి అనారోగ్య పరిస్థితులని చెప్పి మన విశ్వాసాన్ని పాడు చేయాలని వస్తాడు. ఏమండి అపోస్తులైన పేతురు గారు ఏమంటారంటే, నీవు విశ్వాసమందు స్థిరులై ఉండి అపవాదిని ఎదిరించుడి. మీరు పేతురు గారు ఏమంటారంటే, పౌలు గారు ఏమంటారంటే, మీరు విశ్వాసమందు నిలకడగా ఉండి. అపోస్తులైన యోహాను గారు ఏమంటారంటే, ఈ లోకమును జయించిన విజయం మన డాష్ కంప్లీట్ చేయండి. ఈ లోకమును జయించిన విజయమన విశ్వాసము. ఏమండి విశ్వాసం అనే డాలను ధరించాలి. ఆ తర్వాత దేవుని వాక్యం అనే ఖడ్గమును ధరించాలా. ఏమండి మీ ఖడ్గాలు చూపిస్తారా? మీకు ఖడ్గాలు చూపిస్తారా? చూపించండి, మీ ఖడ్గాలు చూపించండి మరొకసారి. ఇదే ఆత్మ ఖడ్గం, రెండంచెల గల ఖడ్గం ఇది. ఏమండి కొత్త నిబంధన, పాత నిబంధన. ఏమండి ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే దేవుడి యందును. ఈ వాక్యాన్ని ఇవ్వండి పిల్లలకి. ఏమండి దేవదాస్ గారి విషయంలో ప్రార్థన చేయమన్నారు ఆంటీ గారు. మా అబ్బాయి దేవుళ్ళు బాగుండాలా, ఏమండి అలాగే మంచిగా చదువుకోవాలా, రెండు ఉండాలా అని చెప్పారు. ఏమండి లేకపోతే అపవాది వస్తాడు, మన దగ్గరకు వస్తాడు, మన చౌళ్ళ దగ్గరకు వస్తాడు. ఏమంటాడు? నువ్వు తెచ్చిపో, నువ్వు తెచ్చిపో, నువ్వు తెచ్చిపో అంటాడండి. ఏమండి అదే దేవుని యొక్క వాక్యం తెలిసిన వ్యక్తులైతే, అదే దేవుని యొక్క వాక్యం తెలిసిన వ్యక్తి అయితే, నేను చావను, నేను సజీవుడనై దేవుని యొక్క కార్యాలు వివరిస్తాను అంటాడు. అపవాది వచ్చి నువ్వు దేనికి పనికిరావు, చెవుల్లో గుసగుసలు ఆడతాడు. మన పిల్లల దగ్గరికి వెళ్ళి చెవుల్లో గుసగుసలు ఆడతాడు, నువ్వు దేవునికి పనికిరావు, నువ్వు దేవునికి పనికిరావు అని చెప్పి. అప్పుడు వాక్యం చదివే వ్యక్తి అయితే ఏమంటాడు? నన్ను బలపరచు వాని నేను సమస్తము చేయగలను అంటాడు. ఏమండి మన దగ్గరకు వచ్చి అపవాది గుసగుసలు ఆడతాడు. నువ్వు ఒక్కరివే, నువ్వు ఒంటరి వాడవే, నువ్వు ఒంటరి దానవే, నువ్వేమి చేయలేవు అంటాడు. ఒంటరి వాడు 1000 మంది అగును అంటాడు బైబిల్ చదివే వ్యక్తి. నాకు దేవుడు చూడగన్నాడని చెప్తాడు. ఏమండి మన వాక్యంతో అపవాదిని ఎదిరిస్తాడు. నేను వింటున్నారా? ఒకసారి ఏం జరిగిందో తెలుసా? నేను నిద్రపోయేటప్పుడు, ఒకసారి నేను నిద్రపోతున్నప్పుడు కల్లో, ఏంది నువ్వు అందరు బాగుంటాడు, నువ్వేది ఇట్లా ఉంటున్నావు, వాళ్ళు చూడు లోకల్లో సినిమాలు చూసుకుంటా, వాళ్ళ లోకల్లో షికారులు చూసుకుంటా, ఏంటి వాళ్ళు అవి చేస్తున్నారు, నువ్వేంది ఇట్లా ఉన్నావు, నువ్వు వెళ్ళే మార్గము కరెక్ట్ కాదు, నువ్వు కూడా వాళ్ళ మార్గంలో నడువు అని చెప్పి నా మెదడులో ప్రేరేపిస్తున్నాడు. అప్పుడు దేవుడి యొక్క వాక్యం అనే ఖడ్గంతో నేను బదులు చెప్పాను. దేవుడు నన్ను, అప్పుడు నేను అబాధ ఏం చెప్పానంటే, దేవుడు నన్ను పడేయడు, దేవుడు నన్ను పాడు చేయడు, దేవుడు నన్ను తప్పు మార్గంలో నడిపించడని చెప్పా. ఉన్నారా? దేవుడు నన్ను పడేయడు, దేవుడు నన్ను పాడు చేయడు, దేవుడు నన్ను తప్పైన స్థలాల్లో నడిపించడని చెప్పి వాక్యం అనే ఖడ్గంతో మనం సమాధానం చెప్పాలి. 2 విషయాలు చెప్తున్నాను, ముగిస్తున్నా, అయిపోవచ్చు. ఏమండి నడుముకి ఏం కట్టుకోవాలా? సత్యం అనే దట్టి. దేవుడు వాక్యం ఏం సెలవుస్తుందంటే, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఏమన్నా మన ఆరాధనలో సత్యం లేకపోతే, మన జీవితంలో సత్యం లేకపోతే ఎందుకు పనికిరామండి? ఏమండి ఇవన్నీ ఏం చేయలేం. ఈ కాలంలో క్రైస్తవ జీవితంలో, వింటున్నారా, క్రైస్తవ జీవితంలో ఏమంటే క్వాలిటీ లేదు, సత్యం లేదు. ఒక బిల్డింగ్ ఏమంటే, వింటున్నారా, వినండి, ఒక బిల్డింగ్ ఏమంటే ఒక ఇల్లు కట్టేటప్పుడు దానిలో నాణ్యత లేకపోతే, నాణ్యమైన సిమెంట్ ఇసుక వాడకపోతే ఏమైంది ఆ గృహం?
ఏమండి, ఒక ఇల్లు కట్టినప్పుడు నాణ్యమైన ఇటుక, నాణ్యమైన సిమెంటు, నాణ్యమైన ఇసుక లేకపోతే ఏమైంది అబ్రహం? కూలిపోయింది. అలాగే మన జీవితంలో సత్యము లేకపోతే మన ఆధ్యాత్మిక జీవితం కూడా కూలిపోతుంది. ఏమండి, మనకి సత్యం అనే దట్టి మనకు ఉండాలి. ఏమండి, సత్యం మిమ్మల్ని స్వాతంత్రులుగా చేయునని దేవుడు వాక్యం చెల్లిస్తుంది. ఏమండి ఏమంటే ఏం కాదండి, చిన్నపిల్లలు నాకు అంతే చేస్తుంటారులేండి, వాళ్ళ జోలు మీరు పట్టించుకోవద్దు. ఏమండి, మీకు డిస్టర్బెన్స్గా ఉందా? ఓకే ఓకే. ఆఖరిగా కాళ్ళకి ఏం ధరించుకోవాలి? సిద్ధ మనస్సు అనే జోడు. ఏమండి, దేవుడు వాక్యం ఏం సెలవిస్తుంటే, సమాధానకర్త అయిన దేవుడు సాతానుని మన కాళ్ళ కింద చిరతక దొక్కించును. ఏంటంట? అపవాదిని మన కాళ్ళ కింద చిరతక దొక్కించును. 91వ కీర్తనలో రాయబడినది, నీవు సింహములను నాగపాములను అనగదొక్కెదవు. ఏమండి, మనం ఎప్పుడు చూడ మన పాదాలు ముందుకే నడవాలి. ఏమండి, ఆధ్యాత్మికంగా మన పాదాలు ముందుకే నడవాలి. ఏమండి, మన శత్రువుకు మనం వీపు చూపించకూడదు. మన శత్రువుకు మనం వీపు చూపించకూడదు. ఏమండి, ఆది కాండంలో స్త్రీ ఉంటుంది, దేవుడు ముందుకు పరిగెత్తమంటే తిరిగి వెనక్కి తిరిగిద్ది. ఉప్పు స్తంభం అయిపోయింది. ఎవరు? లోతు భార్య. ముందుకు పరిగెత్తమని చెప్తే వెనక్కి తిరిగిద్ది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభం కాదు, ఉప్పు స్తంభం అయితే పాత సామాన్లకు వేసేయచ్చు. ఉప్పు స్తంభం అయితే అది కూరలో వేసుకునే ఉప్పు కూడా కాదంట, అది గంధకం అంట. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు నుంచి కానాను దేశానికి నడిపించినప్పుడు ఊరకి వెనక్కి తిరిగి చూసేవాళ్ళంట. అబ్బా అక్కడ మాంసం ఎంత బాగుంటుందో, అబ్బా అక్కడ నీరు ఎంత బాగుంటుందో, అబ్బా అక్కడ సినిమాలు షిగర్లు ఎంత బాగుంటాయో. ఏమండి, ఆ రకంగా వెనక్కి తిరిగి చూసేవాళ్ళంట. మనం కనుక వెనక్కి తిరిగి చూస్తే ఏమండి, మన పరుగు పన్ను ముందుకు వెళ్ళదు. ఏమండి, మనం ఎప్పుడు కూడా ముందుకే పరిగెత్తాలి, కనీసం నడవాలి, కనీసం ప్రాకాలి. అక్కడే మాత్రం ఉండకూడదు, వెను తిరిగి పరిగెత్తకూడదు. అలాగే చివరిగా ఒక వచనం చూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ఎవరైనా 18వ వచనం చదవండి అమ్మా. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనే 18వ వచనం చదవండి. చాలండి. ఏమండి, అక్కడ లైట్ వెలిగిందండి. లైట్ వెలగాలంటే అక్కడ ఏముండాలా? ముందు లైట్ ఉండాలా, స్విచ్ ఉండాలా, స్విచ్ని ఆన్ చేయాలా. అలాగే సర్వాంగ కవచం ఉంటుంది, అది పనిచేయాలంటే మనం స్విచ్ ఆన్ చేయాలా. ఏంటా స్విచ్? ప్రార్థన అనే స్విచ్ని మనం ఆన్ చేసినప్పుడు సర్వాంగ కవచం యాక్టివేట్ అయిపోయింది అన్నమాట. ప్రార్థన లేని సర్వాంగ కవచం దేనికి పనికిరాదు. ఏమండి, కాబట్టి మనం దేవుడిచ్చిన సర్వాంగ కవచంతో అపవాదిని ఎదిరించాలి. వాడు మన దగ్గర నుంచి మారిపోతాడు. ఏమండి, ఈ లోకంలో జయించిన విజయమే మన విశ్వాసం. మనం జయించే వారిగా ఉండాలని మా తండ్రి కోరుకుంటున్నాడు. అటువంటి జయం పరిశుద్ధాత్మ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థించుకున్నాం. కావునండి అమ్మా, ప్రార్థన. అందరూ తలలోంచి ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇది అనా మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటలు బట్టి మీకు వెళ్ళిన వందనాలు, స్తోత్రాలు ప్రభాయా. నా నోటిని మీ బోరగా వాడుకున్నాను, నమ్ముచున్నాము ప్రభా. ఇక అపవాది గురించి మాట్లాడుకునేటప్పుడు ప్రభా అనేక సందర్భమైన డిస్టర్బెన్సెస్ ప్రభా మేము చూసి ఉన్నాము. అయ్యా దీవెన
మరి వాక్యం వినే వాళ్ళకైతేనేమి, వాక్యం చెప్తున్నప్పుడైతేనేమి ప్రభా ఎంతగానో ప్రభా డిస్టర్బెన్సెస్ చూస్తున్నాం ప్రభా. ఇది ఆ డిస్టర్బెన్సెస్కి ప్రభా మేము తల వంచగా ప్రభా ఇది అపవాదిని ఎదిరించే బిడ్డలుగా ప్రభా ఇక్కడ నన్ను నేను ప్రతి ఒక్కరిని చేదురుగా వేడుకుంటూ ఇదేనా ఈ లోకములు ప్రభా అపవాదిని ప్రభా ఎదిరించే బిడ్డలుగా ప్రభా నన్ను గనివేని వాడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా అయా ఒక మంచి సైనికుల వలె ప్రభా, ఒక మంచి పోరాడే యోధుల వలె ప్రభా నన్ను మా అందరికీ ప్రభా దయచేదురుగా వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంగా వేడుకుంటూ రావు తండ్రి, ఆమేన్. మరి కానుకల నిమిత్తం ఎవరైనా పాట పాడండి. మన కానుకలు దేవునికి సమర్పించుకుందాం.